బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఆపరేషన్ సింధూర్ అనంతరం రాజ్నాథ్ సింగ్ తొలిసారి జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆయన పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యతారహితంగా ప్రవర్తించే ఒక దేశం చేతిలో అణ్వాయుధాలు ఉండడం ప్రపంచ భద్రతకు ముప్పు కలిగిస్తుందని, ఈ విషయంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ జోస్యం ఉందని, పాకిస్తాన్ అణ్వాయుధాలను తన పర్యవేక్షణలోకి తీసుకురావాలని ఆయన కోరారు. ఉగ్రవాదంపై భారత్ ఉక్కుపాదం మోపుతుందని తెలిపారు. ఉగ్రవాద శిబిరాలు ఏ మూలన ఉన్నా వాటిని నాశనం చేస్తామని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం రాజ్నాథ్ సింగ్ తొలిసారి జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆయన పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యతారహితంగా ప్రవర్తించే ఒక దేశం చేతిలో అణ్వాయుధాలు ఉండడం ప్రపంచ భద్రతకు ముప్పు కలిగిస్తుందని, ఈ విషయంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ జోక్యం చేసుకొని పాకిస్తాన్ అణ్వాయుధాలను తన పర్యవేక్షణలోకి తీసుకురావాలని ఆయన కోరారు. ఉగ్రవాదంపై భారత్ ఉక్కుపాదం మోపుతుందని తెలిపారు. ఉగ్రవాద శిబిరాలను ఏ మూలన ఉన్నా వాటిని నాశనం చేస్తామని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశంలో అణగారిన వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందనే భయంతోనే ప్రధాని మోదీ కులగణనకు అంగీకరించారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. బీహార్లోని దర్భంగంలో నిర్వహించిన సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. యువతతో మమేకమయ్యేందుకు తలపెట్టిన శిక్షా న్యాయ్ సంవాద్ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ ప్రారంభించారు. మిథిలా యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ఈ సమావేశానికి తాను రాకుండా స్థానిక నేతలు, అధికారులు ఎంతో ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ అన్ని అడ్డంకులను అధిగమించి వచ్చానని వివరించారు. వెనుకబడిన వర్గాల తరపున పోరాడుతున్న ప్రతిపక్షానికి ప్రధాని భయపడుతున్నారని రాహుల్ విమర్శించారు. हॉस्टल्स में जाने की कोशिश कर रहा था, आपसे बात करने की कोशिश कर रहा था, और यहाँ पे सरकार ने रोक रखा है। ये देखिए सामने क्या तमाशा हो रहा है। गेट खोलिए पहले राहुल जी को बाहर निकलने दीजिए। वहाँ नहीं जाने, और कहीं जाने। हिंदुस्तान में लोकतंत्र नहीं है, सरकार मुझे अंदर नहीं जाने दे रही है। मैं सिर्फ 3 सवाल पूछ रहा हूँ। हम चाहते हैं कि शिक्षा में सरकार पैसा डाले, 50% की जो दीवार है रिजर्वेशन वाली उसे तोड़ा जाए, जो प्राइवेट एजुकेशन इंस्टीट्यूशंस में रिजर्वेशन हो, ये चीजें हम चाहते हैं। मगर आपसे बात करने नहीं दे रहे हैं, तमाशा बना रखा है। शांति से हम जा रहे थे। चाहते हैं कि मैं आपसे ना मिलूं। मैंने कमिटमेंट दिया ना, तो मैं आ रहा हूँ। నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాయ్కూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆన్లైన్ గేమ్ ఓ యువకుడిని బలిగొంది. మాగిరి గంగాధర్ అనే యువకుడు తన తండ్రి ఫోన్ నుండి 5,000 రూపాయలతో ఆన్లైన్ గేమ్ ఆడాడు. గేమ్లో డబ్బులు పోవడంతో మనస్తాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి మాగిరి పోనిశెట్టి ఫిర్యాదులతో కేసు నమోదు చేసి రుద్రూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ మున్సిపల్ చైర్పర్సన్ అరుణ కృష్ణమూర్తి చైర్పర్సన్ పదవికి రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. సామల్రకోట మున్సిపాలిటీలో ఆర్డీఓ మల్లిబాబు అరుణ కృష్ణమూర్తిపై చేసిన అవిశ్వాస తీర్మానానికి స్పందించినట్లు తెలిసింది. దీంతో సమావేశానికి ముందుగానే బేషరతుగా అరుణ తన చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తూ మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్యకు రాజీనామా పత్రాన్ని అందజేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బల నిరూపణ ప్రత్యేక సమావేశం ఏ విధంగా కొనసాగుతుందనే విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2021లో నేను మార్చి 18 మున్సిపల్ చైర్మన్గా సామర్లకోటకి ఎన్నుకోబడ్డానండి. అలాగే ఆ రోజు నుంచి ఈ 4 సంవత్సరాల పరిపాలనలో కూడా నేను ఎప్పుడూ కూడా మున్సిపాలిటీని ఇబ్బంది పెట్టలేదు. స్టాఫ్ని కానీ, వర్కర్లు కానీ, మేనేజర్ గారు కానీ, డిఏ గారు కానీ, ఏ గారిని కానీ, అలాగే మున్సిపల్ కమిషనర్ గారిని కూడా నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళందరూ కూడా నాకు సహకరించారు. అలాగే ప్రజలందరికీ కూడా నేను న్యాయం చేశానని నేను అనుకుంటున్నాను. ఈ 4 సంవత్సరాలు కూడా ప్రజలందరికీ కూడా నేను పరిపాలన అందించానని నేను అనుకుంటున్నాను. నేను గౌరవ సభ్యులందరికీ కూడా నేను నచ్చట్లేదు, అలా తీర్మానం పెట్టాలని కోరుకుంటున్నారు. అందుకని దానికోసం నేను రాజీనామా చేయట్లేదు, నా ఇష్టపూర్వకంగా నేను చేస్తున్నాను. అవినీతి అనేది నాకు నచ్చక నేను నా మనస్ఫూర్తిగా నేను నా స్వహస్తాలతో నేను రాసి రాజీనామా కమిషనర్ గారికి ఇచ్చానండి నేను. అంతేగాని ఎవరో నన్ను బెదిరించి 2021 నెల నా భార్య మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నుకోబడింది. నా నిమిత్తం ఈ రోజు వరకు కూడా మేము స్వచ్ఛత పరిపాలన ఇచ్చాం. ప్రజలకి ఇతను నాయకులతో నిన్నో అంత సముచితమైనతో అందరితో ఎదగెళ్ళాం. ఈవేళ అవసరం జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. పుష్కరాలను మాధవానంద సరస్వతి స్వామి ప్రారంభించారు. పుష్కరిణి వద్ద మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. ఇవాల్టి నుంచి ఈ నెల 26 వరకు సరస్వతీ నది పుష్కరాలు కొనసాగనున్నాయి. ఇక కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం చేరుకోనున్నారు. పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వాళ్లను దర్శించుకుంటారు. అనంతరం సరస్వతీ నదికి ఇచ్చే ప్రత్యేక హారతిలో పాల్గొంటారు. అక్కడే ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని ప్రారంభిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ తొలిసారి సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. రోజుకు 1,00,000 నుంచి 1,50,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రతిరోజు సరస్వతి ఘాట్లో సాయంత్రం 6 గంటల 45 నిమిషాల నుంచి 7 గంటల 35 నిమిషాల వరకు సరస్వతి నవరత్న మాలహారతి ఉంటుంది. దీంతో పాటు కళా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 35 కోట్లు కేటాయించింది. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం టెంట్ సిటీని నిర్మించారు. తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ నిర్వహణ, ఘాట్ల నిర్మాణం, రహదారి మరమ్మతులు, పార్కింగ్ తదితర ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లా బాల్హపూర్లోని గ్రీన్ హిల్స్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. జాకీర్ అహ్మద్ అనే వ్యక్తి భార్యపై అనుమానంతో కిరాతకంగా హతమార్చాడు. జాకీర్ అహ్మద్ ఆర్థిక పరిస్థితి బాగలేక తన భార్యను పనికి పంపించాడని, ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో చంపాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలియజేశారు. मेरी
ये बच्ची को इतना दिला मेरे बच्चों ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్రంగా ఖండించారు. తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ కేసులో రాష్ట్ర బిల్లులపై గవర్నర్ రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించడంపై తాజాగా ద్రౌపది ముర్ము స్పందించారు. ఈ క్రమంలో ద్రౌపది ముర్ము రాజ్యాంగంలో అలాంటి నిబంధనలేమీ లేనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకొని సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి పలు ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలపై న్యాయస్థానం తమ అభిప్రాయాలను తెలియజేయాలని సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అస్వస్థతకు గురైన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇవాళ పోలీసులు జైలు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. వంశీ ప్రధానంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లుగా గుర్తించిన వైద్యులు కావాల్సిన మెడిసిన్స్ ను అందజేశారు. అనారోగ్య కారణాలతో ఆయన ఇటీవల కాలంలో భారీగా బరువు తగ్గారని వైద్యులు తెలిపారు. విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు వంశీకి ఇప్పటికీ 2 సార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను పోలీసులు తిరిగి విజయవాడ జైలుకు తరలించారు. జైల్లో ఉన్న వంశీని చూసేందుకు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చారు. కాగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. అస్వస్థతకు గురైన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇవాళ పోలీసులు జైలు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. వంశీ ప్రధానంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లుగా గుర్తించిన వైద్యులు కావాల్సిన మెడిసిన్ ను అందజేశారు. అనారోగ్య కారణాలతో ఆయన ఇటీవల కాలంలో భారీగా బరువు తగ్గారని వైద్యులు తెలిపారు. విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు వంశీకి ఇప్పటికీ 2 సార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను పోలీసులు తిరిగి విజయవాడ జైలుకు తరలించారు. జైల్లో ఉన్న వంశీని చూసేందుకు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చారు. కాగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. అస్వస్థతకు గురైన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇవాళ పోలీసులు జైలు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. వంశీ ప్రధానంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లుగా గుర్తించిన వైద్యులు కావాల్సిన మెడిసిన్ ను అందజేశారు. అనారోగ్య కారణాలతో ఆయన ఇటీవల కాలంలో భారీగా బరువు తగ్గారని వైద్యులు తెలిపారు. విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు వంశీకి ఇప్పటికీ 2 సార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను పోలీసులు తిరిగి విజయవాడ జైలుకు తరలించారు. జైల్లో ఉన్న వంశీని చూసేందుకు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చారు. కాగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది.
ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్. రైట్ కీర్తి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అయితే అనారోగ్యం పాలనట్టు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే 3 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఓ ఎస్సీ కేసుకు సంబంధించి, అలాగే టీడీపీ ఆఫీసుని పోల్చడం, అక్కడ గొడవలు ఘర్షణలకు సంబంధించిన కేసులు, మరికొన్ని కేసులు కూడా ఆయన సుమారుగా 3 నెలల పాటు కంటిన్యూగా జైల్లో ఉండడం జరిగింది. ఇదే క్రమంలో కూడా ఆయన నిన్ననే ఎస్సీ కేసుకు సంబంధించి, ఈ వ్యవహారానికి సంబంధించి కేసు బెయిల్పై బయట వచ్చారు. నిన్న కోర్టులో కూడా బెయిల్ వాదన జరుగుతున్న సమయంలో వల్లభనేని వంశీ నేరుగా కూడా న్యాయమూర్తులు తనకు ఆరోగ్యం సరిగా లేదని, తాను నడిచే పరిస్థితి కూడా లేదని, శ్వాస కూడా తీసుకోలేకుండా చెప్పడం, ఇదే క్రమంలో ఆయన ఆరోగ్యంపై ఒకంత ఆందోళన వ్యక్తం చేసిన కోర్టు నేరుగా కూడా వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పి ఆయన లాయర్ కూడా చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో ఈ రోజు ఒక్కసారిగా అతనికి వల్లభనేని వంశీకి ఆరోగ్యం బాగలేకుండా రావడం, అలాగే ఒకనొక దశలో చెప్పంటే కుప్పకూలిన పరిస్థితి ఉంది. సో ఇప్పటికే ఆరోగ్యం సరిగా లేనందున అతని కొన్ని బరువు ఉన్నట్టు తగ్గడం, అలాగే కొంత డైట్, అంటే బయట ఉన్నప్పుడు డిఫరెన్స్ ఉంటుంది కానీ జైల్లో ఆయనకి డైట్ సరిగా లేకపోవడం, ఎన్ని కారణాలతో ఒకసారిగా బరువు కోల్పోవడం వల్ల కొంత అనారోగ్య సమస్యలు అయితే ఎదుర్కొన్నట్టు తెలుస్తాం. ఇదే క్రమంలో వల్లభనేని వంశీకి సంబంధించిన హెల్త్ అప్డేట్స్ కూడా తొందరలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో జైల్లో ఉన్న కారణంతోనే ప్రధానంగా మానసిక సమస్యలతో పాటు ఆయన చాలా తీవ్రంగా బరువు తగ్గడం, అలాగే అనేక సమస్యలతో కుప్పకూలినట్టయితే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ పార్టీ కూడా స్పందించింది. వల్లభనేని వంశీకి అండగా ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంబంధించిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అలాగే కూటమి నేతలపై, ప్రభుత్వంపై కూడా వారు కొంత అసహనం అయితే వ్యక్తం చేసింది. దీనికి అంతటి కారణం ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఇట్లా జైల్లో ఆయన్ని బంధించడం వల్లే, జైల్లో ఎక్కువ రోజులు ఉండడం వల్లే, అలాగే అతన్ని మానసికంగా వేధించారు, జైల్లో హింసించారని చెప్పి కూడా ఒకవైపు వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద వల్లభనేని వంశీ అయితే అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పరీక్ష నిమిత్తం ఆసుపత్రిలో ఉన్నారు. పూర్తిగా బులెటిన్ వైద్యానికి సంబంధించి, వల్లభనేని వంశీకి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తే మనకి మరిన్ని వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ విద్యాసాగర్.